జీవి రావు గారిని ఒక ఎప్పటి నుంచో తెగనటువంటి ఒక సమస్య మీద క్వశ్చన్ అడుగుదాం. నమస్తే అండి జీవి రావు గారు. నమస్తే. సో యాక్చువల్గా దేవుళ్ళకు మనుషుల్ని సృష్టించారు అని అనుకుంటే అసలు దేవుళ్ళకు మనుషుల్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? వాళ్ళు హ్యాపీగా ఉంటే సరిపోయేదేమో కదా, మనుషుల్ని సృష్టించడానికి గల కారణం ఏంటి? ఒకటండి, మనిషి కన్నా ముందు దేవుడికి ఏ రూపం అనేది మనకు తెలియదు. మనం బ్రహ్మరూపం అనుకోవచ్చు, ఒక ఆకారం అంటూ లేదు. ఇది కొంతవరకు నా ఇమాజినేషన్. ఇది చరిత్ర ఇలా చెప్తుందని ఎక్కడా లేదు, ఇది ఒక ఇమాజినేషన్. ఇదే అయ్యుండొచ్చు అనేది నా ప్రగాఢ నమ్మకం. అంతేనండి. ఇది మన ఉద్దేశం ఏంటంటే నిజం మీకు కిషోర్ రా టాక్స్ అంటే హూ నోస్ ఆన్ హిజ్ ఓన్ మైండ్. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని చెప్పే నిజాలే ఇవన్నీ. ఓకే, మీరు నిర్భయంగా చెప్పచ్చు. ఓకే. ఏంటంటే అసలు ఈ సృష్టిని సృష్టించాల్సిన అవసరం దేవుడు అనుకోండి, లేకపోతే ఒక సైంటిస్టో, లేకపోతే ఎవరనేది ఏలియన్ అవ్వచ్చు, వాళ్ళకి అసలు ఏం అవసరం అయింది? మనం ఇప్పుడు బ్రహ్మరూపం అంటే తెలియని రూపం, అదే ముగ్గురికి ఉంది. మన చరిత్ర ప్రకారం విష్ణు, శివుడు, బ్రహ్మ, ఈ ముగ్గురు వ్యక్తులు లేదంటే జీవులు, శక్తులు అపారమైన శక్తి ఉందనుకోవచ్చు, విపరీతమైన విజ్ఞానం ఉందనొచ్చు. ఈ ముగ్గురులో బ్రహ్మకి ముగ్గురు కన్నా కూడా ఎక్కువ విజ్ఞానం ఉంది. బ్రహ్మ అనేది మనం తర్వాత పెట్టుకున్న పేరు, ముందు మనం అనుకునేవి కాదు సుమ, మనం అనుకునే అదే మనం పెట్టుకున్న పేర్లు అవి. ఈ ముగ్గురే రూపం లేకుండా ఒక ప్లానెట్లో అయి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండి ఉండొచ్చు. వాళ్ళకు ఒక రోజు ఏమొచ్చిందంటే ఒక ఐడియా, మనకి ఒక రూపం లేకుండా అంటే జస్ట్ లైక్ జెల్లీ లాగా, అలా లేదంటే జెల్లీ లాగా ఇది ఉండొచ్చు వాళ్ళకి షేప్, ఆకారం లేని ఒక ఆకారం అంటూ లేదు. మనకు ఒక ఆకారం తెచ్చుకోవాలని ఆలోచన వచ్చింది. సరే, ఎలా చేయాలి? వాళ్ళకున్న శక్తి ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా ఎనర్జీని నేచర్ నుంచి గ్రాప్ చేసుకొని వాళ్ళు బతకగలరు. వాళ్ళకి అనేది పొట్ట అనేది లేదు. పొట్టున్నప్పుడే కృషించడం అనేది ఉంటుంది. కాబట్టి జీవుడికి ఇది ఉంది. దేవుడికి లేదు ఎలియన్ అనుకోవచ్చు మనం. ఆ ఎలియన్కు ఉన్న లక్షణం ఏంటంటే ఎక్కడ పోయినా కూడా ఎనర్జీని గ్రాప్ చేసుకొని బతకగలరు. అటువంటి ఇది ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఈజీ. అంటే ఏ జీవిలోకైనా కూడా ట్రాన్స్ఫార్మ్ కాగలిగిన శక్తి ఉంటుంది. అంటే యూనివర్సల్ ఎనర్జీ వాళ్ళ ఫుడ్. వాళ్ళు దేర్ ఈజ్ నో పర్టికులర్ ఒక ఫుడ్ మనలాగా బతకాలని లేదు. ఎక్కడ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ నుంచి గ్రాప్ చేసుకొని బతకగలరు వాళ్ళు. అటువంటి శక్తి ఉంది. లేదు, ఏదైనా రూపంలోకి మారగలిగిన శక్తి ఉంది. అలా ఒకరోజు ముగ్గురు అనుకొని మనకి ఒక రూపం సంతరించుకోవాలని ఇది చేశారు. వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న విజ్ఞానం ప్రకారం వాళ్ళకి ఎనర్జీ నేచర్ నుంచి వస్తుంది కదా, ఒక షేప్ చేద్దామంటే వాళ్ళకి కుదరలేదు. ఆ ఎనర్జీని తీసుకొని ఒక రూపం చేయాలంటే రాలేదు. అందుకని ఈ ఒక ఆకారం సృష్టించమని బ్రహ్మకి వీళ్ళు డైరెక్ట్ చేశారు. బ్రహ్మ వాళ్ళకన్నా కూడా ఎక్కువ విజ్ఞానం ఉంది కాబట్టి పని అప్పు చెప్పేశారు. పని అప్పు చెబితే బ్రహ్మ చూసుకుంటూ వచ్చాడు. ఎంత చేసినా కూడా ఎనర్జీ లేకుండా వాళ్ళ అటువంటి శక్తిని ఇంకొక రూపంలో మార్చడానికి వాళ్ళ వల్ల కాలేదు. సో వాళ్ళకి అప్పుడు బ్రహ్మకి ఐడియా ఏమొచ్చిందంటే ఒక ఎనర్జీ తీసుకొని నడిచే యంత్రాన్ని ఒకటి సృష్టించుదామని ఆయనకి ఆలోచన వచ్చింది. సో వాళ్ళ దగ్గర దానికి సరిపోను ఎన్విరాన్మెంట్ లేదు. వాళ్ళు ఉన్న ప్లేస్లో ఆ ఎన్విరాన్మెంట్ లేదు. సో ఆయన ఆలోచించగా బిగ్ బ్యాంగ్ అనే థియరీ ఒకటి ఇది చేసుకున్నాడు. ఒకటి అనుకున్నాడు, బిగ్ బ్యాంగ్ చేస్తే కన్నా, ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ అని మనం మొన్న ఈ మధ్య వింటున్నాము, కానీ అప్పట్లోనే ఉందని అనుకోవచ్చు. మనం కోట్ల బిగ్ బ్యాంగ్స్ చేస్తే ఎక్కడ చూసినా కూడా జీవి బతకడానికి అవకాశం ఉన్న లొకేషన్ని కనుక్కోలేకపోయాడు. ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడా లేదు. ఒక దగ్గర డైమండ్ ఉండొచ్చు, ఒక దగ్గర మెగ్నీషియం ఉండొచ్చు, ఒక దగ్గర ఫెర్రస్ ఉండొచ్చు. అలా ప్లానెట్స్ వాతావరణం వాళ్ళు చేసిన బిగ్ బ్యాంగ్స్ ప్రకారం ఒక్కొక్క ప్లానెట్ లో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది. కానీ మనిషి లేదంటే ఒక జీవి బతకడానికి అనుకూలంగా ఉండే ప్లేస్ దొరకలేదు.
అలా కోటాను కోట్ల బిగ్ బ్యాంగ్స్ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి, ఈ గ్యాలక్సీ ఇదంతా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక ప్లానెట్ కనుక్కున్నాడు, అదే భూమి. ఇక్కడికి వచ్చేయాలకి భూమి, ఆ బిగ్ బ్యాంగ్ లో వచ్చిన భూమి 75% నీళ్లతో ఉంది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఓకే 75% నీళ్ళలో ఉంది కాబట్టి నీళ్ళలో బ్రతికే జీవిని సృష్టించుదామని మొట్టమొదటి ఆయన ఎప్పుడైతే ఈ బిగ్ బ్యాంగ్ లో ఏంటంటే అనుకోకుండా భూమిలో, నీళ్ళలో, వాతావరణంలో మనిషికి కావాల్సిన బ్యాక్టీరియా బై డిఫాల్ట్ వచ్చేసింది ఆయనకి. అప్పట్లోనే మనం ఇప్పుడు మాట్లాడుకునే మైక్రోబయాలజీ ఏదైతే ఉందో ఆయన అప్పుడే కనిపెట్టాడు. కనిపెట్టి ఈ భూమి పుట్టినప్పుడే బ్యాక్టీరియా అనేది ఉంది. మనం ఈ రోజుల్లో చెడు బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు మాట్లాడుకుంటున్నాం. ఆ చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా బై డిఫాల్ట్ వాతావరణంలో ఉంది. సో అక్కడ మొదలు పెట్టాడు. ఇంకొక లక్షణం ఏంటంటే ఒక బొమ్మను చేసి, మన చరిత్ర చెబుతుంది, బొమ్మను చేసి బొమ్మను చేసి ప్రాణం పోసి అనే ఇది మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వింటున్నాం. అలా ఏదైనా బొమ్మ చేయగలిగితే దాంట్లోకి ఈయన ట్రాన్స్ఫార్మ్ కాగలడు, ఆ బొమ్మ షేపులోకి మారగలడు. అది ఆయన అంటే ఆ బొమ్మని ఎలా క్రియేట్ చేశాడంటే, మనకి ఇప్పుడు మనం హార్ట్ ఉందనుకోండి, ఇటువంటి పంపు మనం ఎప్పటికీ మన మానవులు అనేది మన మేధాశక్తికి అందని టెక్నాలజీ. ఆ రోజుల్లోనే ఆయన ఆ సృష్టించి దానికి ప్రాణం పోసాడు. అది అలా ఏంటంటే ముందు నీళ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సముద్రంలో జీవుల్ని ట్రై చేశాడు. అందుకని సముద్రంలో ఒక్కొక్కటి చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద జీవుల దాకా. ఇప్పుడు ఫిష్ వేల్ హెడ్ అనే ఒకటి ఉంది, దానికి చావు లేదంటారు. అలానే కొన్ని జీవుల్లో కొన్ని వందల సంవత్సరాలు బతికే వాటిని కూడా సృష్టించాడు. ఆయనకు నచ్చలేదు, ఆ షేప్ నచ్చలేదు. ఆయనకు కావాల్సింది ఏంటి, మెయిన్ రూపం. ఆ రూపం ఏది నచ్చలేదు. అంటే ఈ 87 లక్షల జీవరాశుల్ని సృష్టించిన తర్వాత ఆయన నచ్చక మొదలు పెట్టాడు. కోతి దగ్గరకు వచ్చేయాలకి ఆయనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది, ఎస్ అచీవ్డ్ అని. నా పరిశోధన అంతా దగ్గర కొలిక్కి వచ్చిందని అప్పుడు ఆయనకి ఇదైంది. ఇప్పుడు ఏమైందంటే ఆయన ఇలా ఒక్కొక్క జీవిని నీళ్ళల్లో ఆయనకు నచ్చల, ఏ జీవిని సృష్టించినా నచ్చలేదు. ఇప్పుడు మన అమీబియా ఉంది, అమీబియా కూడా చావు లేదంటారు. అటువంటి జీవుల్ని చూశాడు, కానీ ఆయనకు అమీబియా లాంటి రూపం వాళ్ళకు కూడా ఉండొచ్చు. అందుకని ఒక మొక్క వెళ్తే మళ్ళీ అది స్వతంత్రంగా జీవించేస్తారు. అటువంటి ట్రై చేసుకుంటూ వచ్చాడు. నచ్చలేదు. భూమి నీళ్ళల్లో కాదు, భూమి మీద ట్రై చేద్దామని భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ఆయన కొన్ని జీవుల్ని, చిన్న చిన్న జీవుల్ని ఇలా సృష్టించుకుంటూ వచ్చి డైనోసార్ దగ్గరకు వచ్చేయాలకి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా దాని తర్వాత నంబర్ ఆఫ్ క్రీచర్స్ సృష్టించుకుంటూ వచ్చాడు. ఎన్ని క్రీచర్స్ సృష్టించినా కూడా ఆయనకి నచ్చల. ఆయన ఇంకొకటి ఏంటి, ఆయన తయారు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇది చేసుకుంటూ రావాలి. వాళ్ళకంతా వాళ్ళే. భూమి మీద ఏముంది, గాలి ఆటోమేటిక్గా ఉంటుంది. మనమే సృష్టించేది కాదు, గాలి సృష్టించేది కాదు, నీరు సృష్టించేది కాదు. అలానే గాలి, నీరు, మంట అంటే ఫైర్, ఈ మూడు మనం సృష్టించేవి కాదండి. దాని అంతటా అదే ఇదవుతా ఉంటుంది. మనకి నీరు, మనం ప్రత్యేకించి ఈ రోజుల్లో మనం నీరు సృష్టించే మేధస్సు కూడా మన దగ్గర లేదు. గాలి సృష్టించే మేధస్సు కూడా మన దగ్గర ఉండే, గాలిని మనం సర్క్యులేట్ చేస్తాం, కానీ దాన్ని సృష్టించే మేధస్సు మన దగ్గర లేదు. సో అటువంటి ఎన్విరాన్మెంట్ మనకు భూమి మీద దొరికింది. ఆయన కొంత ఆయన